ఒకే రోజులో ఢిల్లీ మొత్తం చుట్టొచ్చినా నాకంత నీరసం రాదు, కానీ ఈ వెన్నపూస చేయాలంటే మాత్రం ఎక్కడ లేని బద్ధకం వస్తుంది నాకు. ఇదిగో ఈ ఒక్క రోజే, రేపొద్దున చేసేద్దాం, లేదు ఎల్లుండి ఖచ్చితంగా చేసేద్దాం అనుకుంటా ఈ బాక్స్ అంతా నిండిపోయి అది బయటకి కారిపోయేంత వరకు దానికి మోక్షం కలగదు. మనలాంటి బద్ధకస్తులు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ లో చెప్పండి. సో పనంతా చేస్తాను, కానీ ఈ వెన్నపూస దగ్గరికి వచ్చేసరికి వేసిన డబ్బా, చేసిన గిన్నె, మిక్సీ జార్ ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. మీరు నెయ్యి ఇంట్లో చేసుకుంటారా, బయట నుంచి తెచ్చుకుంటారా? నేనైతే ఒక 10-15 డేస్ కి ఒకసారి ఇలా నెయ్యి చేస్తా ఉంటాను. నెయ్యి చేసేటప్పుడే బటర్ కూడా తీసి కొంచెం పక్కన పెట్టుకుంటాను. సో బటర్ కి ఏంటంటే అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి మిక్సీ జార్ లో 2 సార్లు తిప్పుకుంటే ఈ కలర్ లోకి వస్తుంది. ఇంకా వైట్ కలర్ లో ఉన్నదైతే నెయ్యి కోసం కరగబెట్టేస్తాను. ఇంకా ఎల్లో కలర్ లో ఉన్నది మాత్రం బటర్ పేపర్ వేసి డీప్ ఫ్రీజ్ లో పెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. ఈ హోమ్ మేడ్ బటర్ పాడవకుండా చాలా రోజులు ఉంటుంది ఫ్రెష్ గా. సో వీటిని పరాటాస్ లోకి, కేక్స్ లోకి యూజ్ చేస్తా ఉంటాను. పిల్లలకైతే దోశల్లో కూడా ఆయిల్ అవాయిడ్ చేసి బటర్ వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు ఇంట్లో చేస్తారా, బయట కొంటారా?